అందరికీ నమస్కారం. సో ఈ క్విజ్ కాంపిటీషన్స్లో భాగంగా Day-4 ఇవాళ ఫస్ట్ డే మనం కరోనా వైరస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ డే వచ్చేసి స్పోర్ట్స్ గురించి, థర్డ్ డే టెక్నాలజీ గురించి, అండ్ ఇవాళ ఫోర్త్ డే ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి డ్యాన్స్ కాన్సెప్ట్. సో ఈ డ్యాన్స్ కాన్సెప్ట్ గురించి నిజంగా ఇవాళ మనం డిస్కస్ చేసేదానికంటే ముందు అండ్ క్వశ్చన్స్ అడిగేదానికంటే ముందు ఒక రెండు చిన్న విషయాలు మీకు డిస్కస్ చేసి మీతో షేర్ చేసుకొని ఆ తర్వాత ముందుకెళ్దాం. సో ముందుగా మన వేదాస్లో నుంచి చూసినట్లయితే ఈ డ్యాన్స్ అనేది బ్రహ్మ మైండ్లో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఈ డ్యాన్స్ కాన్సెప్ట్. సో అతని మైండ్లో బ్రహ్మ యొక్క మైండ్లో నుంచి వచ్చినటువంటి ఈ డ్యాన్స్ని భరతముని అటువంటి వ్యక్తి చేత, దట్ మీన్స్ ఆ ముని చేత ఒక పుస్తకం రాయించి దానికి సంబంధించినటువంటి కూడా ఈ మన భారత సంస్కృతిలోకి దాన్ని ప్రవేశపెట్టారనేటువంటి విషయం మన వేదాస్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా మనం హిస్టరీలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం ఏమంటే శివుడికి కోపం వచ్చినా లేకపోతే సంతోషం వచ్చినా డ్యాన్స్ తోటి తను రెస్పాండ్ అవుతాడు అనే విషయం మనం హిస్టరీలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యూనివర్స్లో ఏదైనా డెస్ట్రాయ్ చేయాలన్నా, ఈ యూనివర్స్లో ఏదైనా క్రియేట్ చేయాలన్నా శివుడు దాన్ని డ్యాన్స్ ద్వారానే చేస్తాడు అని చెప్పేసి కూడా మనం హిస్టరీలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 600 గెస్చర్స్, అంటే డ్యాన్స్లో 600 రకాల హ్యాండ్ గెస్చర్స్ అయితేనేమి, ఆల్ మిక్సింగ్, నాట్ ఓన్లీ హ్యాండ్ గెస్చర్స్ 600 కాదు, ఇక్కడ ఆల్ మిక్స్డ్ అనమాట. సో బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ చేత మనం కొన్ని ఆర్గాన్స్ ఏవైతే మనం డ్యాన్స్లో యూజ్ చేస్తాం వాటి చేత ఏదైతే సిగ్నేచర్స్ ఉన్నాయో, డిఫరెంట్ కవలికలు ఏదైతే ఉన్నాయో అవి దాదాపు 600 రకాల గెస్చర్స్ ఉన్నట్టుగా మనం నోటీస్ చేసాం. సో అందులో హ్యాండ్ గెస్చర్స్ అయితేనేమి, హెడ్ గెస్చర్స్ అయితేనేమి, బాడీ గెస్చర్స్ అయితేనేమి, కొంతమంది ఐ తోటి కూడా గెస్చర్స్ చూపిస్తూ ఉన్నారు డ్యాన్స్లో. సో భరతనాట్యంలో మనం చూస్తూ ఉంటాం చాలా రకాల గెస్చర్స్. అంతేకాకుండా మరొక మంచి విషయం అండ్ గొప్ప విషయం ఏంటంటే కొంతమంది డాన్సర్స్ ఎవరైతే డాన్సే వాళ్ళ ప్రొఫెషన్, డాన్సే వాళ్ళ జీవితంగా కొంతమంది దాంట్లో మంచి ప్రావీణ్యం సాధించారో వాళ్ళు వేస్తున్నటువంటి డాన్స్లో ముఖంలో ఉన్నటువంటి స్కిన్ కలర్ కూడా, అంటే బాడీలో కెపిలరీస్కి బ్లడ్ పాస్ చేసే విషయంలో వాళ్ళు వాలంటరీగా అంటే అక్కడ వాళ్ళ ఆలోచనతోటి, అంటే ఇప్పుడు నేను నా స్కిన్ కలర్ని ఇలా చేంజ్ చేయాలి అనే విధంగా అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఒక పింక్ కలర్ కావచ్చు, ఒక రెడ్ కలర్ కావచ్చు, ఒక ఎల్లోయిష్ కలర్ కావచ్చు, ఇలా కొన్ని రకాల కొంచెం వీటిష్ కలర్ కావచ్చు, ఇలా బాడీ వాళ్ళ స్కిన్ కలర్ని కూడా మారుస్తారంటే డ్యాన్స్ వేసేటప్పుడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా. అంటే డ్యాన్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంటే అనుకుంటున్నాం, కానీ డ్యాన్స్లో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి, ఇంత ప్రావీణ్యం ఉంది, ఇంత చూపించవచ్చు అన్న విషయం చాలా మనం తెలుసుకునే అవకాశం ఉన్నాయి. అందుకే క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే వెతకకుండా ఆ వెతికేదంతా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఎక్కువ టైం కూడా వేస్ట్ కాదు, దయచేసి కొంత హిస్టరీని మీరు ట్రేస్ అవుట్ చేయండి. మరి నేను చాలా గొప్ప విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి, కాకపోతే నేను మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి వీడియోలో అనవసరంగా అన్నెసెసరీగా ఎందుకు ఇవన్నీ డిస్కస్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ మీరు ప్రయత్నిస్తే చాలా రకాల హిస్టరీలో ఉన్న విషయాలన్నీ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై క్వశ్చన్స్. సో ఇవాళ డ్యాన్స్ కాన్సెప్ట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, దమాలి డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? మరొకసారి చెప్తున్నాను, దమాలి, DAMALI, దమాలి డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? అండ్ సెకండ్ క్వశ్చన్, మోహిని అట్టం, మోహిని అట్టం, MOHINIATTAM, మోహిని అట్టం డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? అండ్ థర్డ్ క్వశ్చన్, దశావతార్, DASAVTAR, దశావతార్ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? అండ్ ఫోర్త్ క్వశ్చన్, బుట్ట బొమ్మలు డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? మరొకసారి చెప్తున్నాను, బుట్ట బొమ్మలు, BUTTABOMMALU, బుట్ట బొమ్మలు డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? రీసెంట్గా ఈ సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో బుట్ట బొమ్మలు అనే దానికి సంబంధించి పాట ఎస్పెషలీ రీసెంట్గా వచ్చిన మూవీస్లో. సో అయితే ఈ డ్యాన్స్ ఏదైతే ఉందో ఇది ఏ స్టేట్లో ఫేమస్ ఇది అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, దాండియా. సో దాండియా డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? దాండియా, DANDIYA, దాండియా డ్యాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్? అండ్ నెక్స్ట్
సిక్స్త్ క్వశ్చన్, ఎనీ 5 క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. నేమ్ ఎనీ 5 క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశంలో చాలా రకాల క్లాసికల్ డాన్సెస్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఒక్కో స్టేట్ నుంచి ఒక్కొక్క క్లాసికల్ డాన్స్ మనకు ఉంది. అందులో సో టాప్ 5 తీసుకోండి. ఎనీ 5 అన్నాను, అందులో బెస్ట్ టాప్ 5 తీసుకుంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో టేక్ బెస్ట్ టాప్ 5 క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు, కవాడీ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. కవాడీ, KAVADI, కవాడీ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, భాంగ్రా, BHANGRA, భాంగ్రా డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. భాంగ్రా డాన్స్ అనేది ఏ స్టేట్ నుంచి తీసుకోబడింది. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద నేషనల్ డాన్స్ ఆఫ్ ఇండియా. సో మనం ఎలాగైతే నేషనల్ యానిమల్, నేషనల్ సాంగ్, నేషనల్ తర్వాత ఫ్లవర్ ఎలా ఉన్నాయో అలా నేషనల్ డాన్స్ కూడా ఉంది. సో దాని పేరు మీరు చెప్తే సరిపోతుంది. విచ్ ఈజ్ ద నేషనల్ డాన్స్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ లంబీ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. సో లంబీ అనే డాన్స్ ఏ రాష్ట్రం నుంచి వచ్చింది. సో మరొకసారి క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, డమాలి డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. మోహిని అట్టం డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. థర్డ్ క్వశ్చన్, దశావతార్ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, బుట్టబొమ్మలు డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, దాండియా డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. నెక్స్ట్, విచ్ ఈజ్ ద నేషనల్ సిక్స్త్ క్వశ్చన్, నేమ్ ఎనీ 5 క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. సెవెంత్ క్వశ్చన్, కబడ్డీ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. ఎయిత్ క్వశ్చన్, భాంగ్రా డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు, విచ్ ఈజ్ ద నేషనల్ డాన్స్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్, లంబీ డాన్స్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్. సో ఇవి మనకి వాల్టీ క్విజ్ కాంపిటీషన్లో డాన్స్ కాన్సెప్ట్ మీద మనం అడిగినటువంటి 10 క్వశ్చన్స్. సో వీటికి మీరు ఆన్సర్స్ నేను రోజు చెప్తున్నట్టుగానే 9849929455 ఇది నా వాట్సాప్ నంబర్. మరొకసారి చెప్తున్నాను, 9849929455 ఇది నా వాట్సాప్ నంబర్. దీనికి మీరు ఆన్సర్స్ పంపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఇంకా Day 1, Day 2, Day 3 పంపించారు వాళ్ళందరూ కూడా అన్నీ కలిపి కూడా పంపించవచ్చు మీరు. అంటే కొంతమంది సార్ ఇప్పుడు పంపించచ్చా, మేము వీడియో చూసుకోలేదు అని అన్నారు. 100% నో డౌట్. సో మనకి 10 days టైం ఉంటుంది కాబట్టి అందరూ కూడా Day 1 నుంచి ఉన్న క్వశ్చన్స్, Day 2, Day 3, Day 4 ఇవాళతో సహా అన్నీ కలిపి పంపించండి, నో ప్రాబ్లం. 10 days వరకు మనకు టైం ఉంటుంది. ఈ 10 daysలో ఏదైతే మేము ఆన్సర్స్ రిసీవ్ చేసుకున్నామో దాంట్లో నుంచి మనం రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది డౌట్ రేస్ చేస్తున్నారు, సార్ ఒకవేళ ఈక్వల్ ఇది వస్తే స్కోర్ వస్తే అలా. ఎస్, సో ఈక్వల్ స్కోర్ వస్తే, ఎందుకంటే గూగుల్ చేసి ఆన్సర్స్ చెప్పినప్పుడు చాలామందికి కూడా ఈక్వల్ స్కోర్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ చెప్పలేము, ఇప్పటికైతే ఇంకా వస్తున్నారు మేము కూడా ఇది చేయలేదు కానీ ఆన్సర్స్ చెప్పలేము కానీ మీకు డైరెక్ట్గా, కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆన్లైన్ డిప్ తీస్తాం. సో మీ ఎదురుగానే ఈక్వల్ స్కోర్స్ వచ్చిన పేర్లన్నీ తీసి ఇలాగే సేమ్ ఇప్పుడు వీడియో ఇలాగే చేస్తున్నానో ఇలాగే వీడియో పెట్టి, సో మీ ఎదురుగానే డిప్ తీసి ఆ పేరు అనౌన్స్ చేసి వారికి మనం అవార్డు ఏదైతే ఉందో, గిఫ్ట్ ఉందో దాన్ని మీకు డైరెక్ట్గా మీ పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్లో, ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడండి అమెరికా నుంచి మనకు ఆన్సర్స్ వస్తున్నాయి, ఆస్ట్రేలియా నుంచి ఆన్సర్స్ వస్తున్నాయి, మన స్టూడెంట్స్ అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి. అండ్ బెంగళూరు, చెన్నై, తర్వాత హైదరాబాద్, ఓకే, పూనా, సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి కదా. సో అందుకే అందరికీ మనం నోటీస్ చేస్తున్నాం. లాస్ట్లో ఎవరి అడ్రస్కి వాళ్ళకి అవార్డు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.